ప్రేజ్ ద లార్డ్. బోలో యీశు మహారాజ్ కి జై. బోలో యీశు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. దేవానికే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. మహిమ మహిమ మహిమ. అందరూ చెప్పండి. ఇలా చేతులెత్తి ఊపుతూ ఉన్న పాలని అక్కడే మోకరించి రెండు చేతులను అల్లాడిస్తూ మహిమ 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 మహిమ. ఘనత 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 ఘనత. ప్రభావములు 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 నా యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు కావలసిన కృపను దేవుడు ప్రసాదించి నడిపించినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఎవరెవరైతే మరి ప్రయాణాలు చేస్తున్నారో, మరి దూర సమీప ప్రయాణాలే కానీ క్షేమకరటి ప్రయాణం నా ప్రభు దయచేయనుగాక ప్రయాణాలని. అలాగే మరి ఎవరెవరైతే మరి ఎందరైతే మరి హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉండి, అలాగే కొందరు ఈరోజు మరి ఆపరేషన్ గుండా సర్జరీ గుండా వెళ్ళేవారు ఉన్నారు. మరి కొందరు గర్భవతులు ఉన్నారు, కొందరు ఆపరేషన్లు రకరకాల ఆపరేషన్ల ద్వారా మరి వెళ్ళే పరిస్థితి ఈరోజు. మరి భయపడకండి, దేవుడు సంపూర్ణ ఆరోగ్యము దయచేసి ప్రతి ఆపరేషను నా యేసుక్రీస్తు నామములో అవన్నీ సక్సెస్ అవునుగాక, విజయవంతంగా జరుగుతాయండి ఆపరేషన్లన్నీ. ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుని ప్రియులందరినీ నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం అంతా ఆయన దయా కిరీటమును మీకు దయచేసి కాచి కాపాడునుగాక. అలాగే మరి సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కానీ, అలాగే మరి పిల్లలు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి జీవిత భావాలను దేవుడు దయచేయనుగాక, పిల్లలను దయచేయనుగాక. దేవుడు మిమ్మల్ని మరి గొప్పగా ఘనంగా ఆశీర్వదించునుగాక. అలాగే మరి మన దేశాన్ని బట్టి, నాయకులందరిని బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, జరుగుతున్న సేవను బట్టి, మన దేశం జరుగుతున్నటువంటి సాంఘిక సేవ సంఘ పరిచర్యను బట్టి కూడా నిండు హృదయంతో రెండు చేతులెత్తి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఈరోజంతా నా ప్రభు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. మీ అందరి చుట్టూ నా ప్రభు తన దూతలను కావలిగా ఉంచునుగాక.
ఆయన సన్నిధి మీ చుట్టూ నుంచునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి. మరి కొందరు సమస్యలతో అల్లాడిపోతూ అనారోగ్య సమస్యలతో ఉంటున్నారు, కొందరు మరి రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. భయపడకండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. మనము పిరికి పందల్లా ఉండకూడదు. మనుషులము భయపడతాం, కానీ కాస్త భయపడండి. కొంచెం కొంతవరకు ఉంటే పర్లేదు. మరి ఎంతసేపు అందులోనే కూరకపోయి ఉంటే మరి చాలా మరి కృంగిపోతాము, చేతగాని వారిగా ఉండిపోతాం. నా ప్రభు మీకు సహాయం చేయనుగాక. కీర్తనలు 16:2 చదువుతానండి. కీర్తనలు 16:2. ఓకే అండి. మరి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్లు అవి ఉంటాయి. మీ ప్రార్థన మనకు తెలియజేయండి. సహాయం కూడా మరి పరిచర్కు చేయగలరు. చూద్దామండి. దావీదు రాసిన కావ్యము, దావీదు రాసిన మరి కీర్తన 16:2. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేమియు మేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రైజ్ ద లార్డ్. భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మరి ఈ వాక్యం చెప్పే ముందు మరి నేను నా జీవితంలో ఈ పరిచర్యల్లో మరి ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతము నెగిటివ్ మనుషులే కనబడతా ఉన్నారు. ఎంతసేపు గొడవల్లా ఉంటుంది కొందరి మాటలు. మనం తగ్గించుకొని దేవుని కృపను గురించి ధ్యానించవచ్చు కదా. ఎంతసేపు మరి గొడవలా ఉంటుంది. వద్దండి. మరి ఆ తగువులు తగాదల్లా ఉండే నెగిటివ్, ఎప్పుడూ ఎంతసేపు నెగిటివ్ మాటలు మాట్లాడుతూ, అది క్షేమాభివృద్ధి కాదు. వాక్యం ఉంటున్న వారిలో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడేవారు ఉంటే మరి తగ్గించుకోండి, అవసరం బట్టే మాట్లాడండి. ఎక్కువ దేవుని కృపను గురించి మాట్లాడదాం. మరి ఉదయకాల సమయంలో శుభం అంటూ మనము మరి నూతన దినంలో ఉన్నాం కాబట్టి అభిషేకనపు మాటలు కాకుండా 16:2 కీర్తన. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో మనవి చేయుదును. మన క్షేమాధారము, దావీదు అంటున్నాడు, నా క్షేమాధారము నీవే, నీవు తప్ప మరి నాకు క్షేమము లేదు. ద్వితీయోపదేశకాండం 3:18 నుండి చదువుతానండి. ద్వితీయోపదేశకాండము 3:18 నుండి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 3:18 నుండి చదువుతాను. ఇక్కడ మోషే ప్రజలతో అంటున్న మాటలు, ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో క్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలు ముందర నది దాటవలను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చున్నట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకును, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారు స్వాధీనపరుచుకుని వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీ కిచ్చిన పురంలో నివసింపవలను. అంటే మరి ఇక్కడ పురాలు అటువైపు 3 ఇటువైపు 3. మరి పురాలు ఆశ్రయపురాలు, అందులోనే ఉండిపోండి అంటూ మరి ప్రజలతో అంటున్నాడు అన్నమాట. ఎవరు? మోషే. ఇక్కడ 21వ వచనంలో వచ్చేసరికి యెహోషువతో మోషే అంటున్న మాటలు, ఆ కాలములో నేను యెహోషువతో ఇట్లాంటిని, ఆ కాలములో నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతే నీవు కనులారా చూచితివి కదా. నీవు వెలుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగుననే చేయును. 2 రాజ్యాలు ముందు చదివితే అక్కడ మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. భాష రాజు అనమాట.
ఓగురాజు, వీళ్ళందరూ అక్కడ మనకు కనబడుతూ ఉంటారు పైన చదువుతూ ఉంటే. ఇక్కడ మరి ఇతర రాజ్యాలకు చేసినట్టుగా నేను చేస్తాను, నీవు వెలుచున్న రాజ్యములన్నిటికీ ఇలా యెహోవా అలాగుననే చేయను. 22 వచనము చివరిగా, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. అంటే క్షేమాధారము చెప్పండి ఏంటండి? ఎవరు మన క్షేమాధారము? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమే లేదని యెహోవాతో నేను మనవి చేయుచున్నాను. క్షేమాధారం, మనం క్షేమంగా ఉంచేది ఎవరు? మోషే అంటున్న మాటలు. యెహోషువ దేవుడు గతంలో 2 రాజులకు చేశాడు కదా, ఓడించాడు కదా, అలాగే ఇప్పుడు రాబో రోజుల్లో కూడా మీరు పొండి, మీతో ముందర ఆయన నడిచి, మరి వెనకటి రోజుల్లో గతంలో ఏ మాదిరిగా అయితే ఆ రాజులను ఓడించారో మీరు, అలాగే మీరు ఓడించబోతున్నారు. దేవుడే ఓడిస్తాడు, మీకు క్షేమమునిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ క్షేమాధారం ఎవరో కాదు, సాక్షాత్తు మీరు ఆరాధిస్తున్న దేవుడు. ప్రియమైన దేవుళ్ళారా, మన క్షేమాధారం ఎవరు చెప్పండి? మరి గతంలో ఎన్నో దేవుడు మరి కార్యాలు చేశాడు, రాబో రోజులు కూడా దేవుడు మరి మంచి కార్యాలు, అద్భుతాలు చేయలేడం మీ జీవితంలో చేస్తాడు. అలా నమ్మండి. యెహోషువతో మోషే అంటున్న మాటలు, మోషే ప్రజలతో అంటున్న మాటలు, మీరు ఆశ్చర్యపూర్వంలో ఉండండి. మన ఆశ్రయపురము ఆయనే, మన ముందర నడిచేది ఆయనే, మన క్షేమాధారము ఆయనే. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడగు తండ్రి, మా క్షేమాధారము నీవే. అయా ప్రభునికి స్తోత్రం. వాక్యం వింటూ ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాతో పాటు ఉన్నారో వారందరికీ మీరే క్షేమాధారం. అయ్యా, మా ముందర నడుచువాడు. గతంలో మరి ఆ రాజులు చేసినట్టే మీరు ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నారు రాబో రోజుల్లో కూడా. అలాంటి గతే మీకు వ్యతిరేకంగా ఉంటున్న వారి విషయంలో జరుగుద్ది అన్న ప్రభునికి స్తోత్రం. అయ్యా ప్రభు, ఈ వాక్యం ఉంటున్నట్టే వారి విషయం కూడా రాబోయే రోజుల్లో ప్రభు ఇదిగో తండ్రి, అన్ని మంచి రోజులే దయచేసి మహిమ పొందుమని, మీరే మా క్షేమాధారమని విశ్వసించి యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ గ్రేట్ నేషన్ ఇండియా.